కెరియర్ కోసం, హెల్త్ రీజన్స్ వల్ల ఆర్ ఎనీ పర్సనల్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీని పోస్ట్‌పోన్ చేస్తున్నారా? ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ మీకు లైఫ్‌లో ఫ్రీడమ్ ఇస్తుంది. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఇప్పుడున్న హెల్తీ ఎగ్స్‌ని కలెక్ట్ చేసి ఫ్యూచర్‌లో యూజ్ చేయడానికి ఫ్రీజ్ చేయడం. సో, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇట్ హాస్ 4 స్టెప్స్. స్టెప్ 1 ఓవేరియన్ స్టిమ్యులేషన్. ఒక 10, 12 రోజులు కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. చాలా ఎగ్స్ పెరగడానికి. సో, దీన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ స్టెప్ 2. స్కాన్స్ చేసుకుంటూ, బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఈ ఎగ్ గ్రోత్ ఎలా ఉందనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ ఎగ్ రిట్రీవల్. అంటే ఈ పెరిగిన ఎగ్స్ అన్నిటిని చిన్నగా షార్ట్ జనరల్ అనస్థీసియా ఇచ్చి ఒక 10, 15 నిమిషాల ప్రొసీజర్. దీనిలో ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం. అండ్ లాస్ట్ స్టెప్ ఇస్ ఫ్రీజింగ్. సో, ఈ కలెక్ట్ చేసిన ఎగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి క్వాలిటీ అనేది చూసుకొని స్పెషల్ ఫ్రీజింగ్ టెక్నాలజీతో -196 డిగ్రీస్ టెంపరేచర్‌లో సేఫ్‌గా ఫ్రీజ్ చేయడం. సో, ఫ్యూచర్‌లో మీకు ఫ్యామిలీ ప్లాన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్‌ని బయటికి తీసి స్పెర్మ్స్‌తో ఫెర్టిలైజ్ చేసి దాన్ని ఎంబ్రియో క్రియేట్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయడం. థింక్ ఆఫ్ ఇట్ యాస్ ఇన్స్యూరెన్స్. దానర్థం మీకు డెఫినిట్‌గా ఐవీఎఫ్ అవసరం పడుతుందని కాదు. బట్ దీనివల్ల మనకొక ఫ్రీడమ్, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది టు చూస్ మదర్‌హుడ్ ఆన్ యువర్ ఓన్ టైమ్ లైన్. ఎగ్ ఫ్రీజింగ్ వల్ల మీ బయోలాజికల్ క్లాక్‌ని పాజ్ చేయొచ్చు. ఏజ్ పెరిగినా సరే యంగ్ ఏజ్‌లో ఎగ్స్ కలెక్ట్ చేస్తాం కాబట్టి దానితో సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఎగ్ ఫ్రీజింగ్ అనేది జస్ట్ టెక్నాలజీ కాదు. ఇది మీ చాయిస్, మీ ఫ్యూచర్, మీ టైమింగ్. మీ సిట్యుయేషన్‌కి ఇది కరెక్ట్ ఆప్షనా అని మీ డాక్టర్‌తో ఒకసారి డిస్కస్ చేయండి.